ఓం గరుడ పురాణం. స్వర్గలోకముకు వెళ్ళుటకు శ్రీహరి మనుషులు ప్రమాదాల వల్ల కానీ పాపాల వల్ల కానీ రాలిపోయే స్థితి వస్తే వారు యమయాతనలు పొందకుండా ఉండే మార్గం వివరించండి అని గరుత్మంతుడు అడగగా శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ గరుడా, పుత్రులు లేని వారికి దుర్గతి కలుగుతుంది అని మొదట చెప్పబడుతున్నది. పుత్రవంతులు అయినప్పటికీ ధర్మాత్ములకి ఎప్పుడూ దుర్గతి కలగదు. కనుక సంతానము కోసం శివ పూజాధికాలు జరిపించి ఏ ఉపాయం వల్ల అయినా పుత్రులు కలిగేలా చూసుకోవాలి. పుత్రుడే పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షిస్తాడు. పుత్ర నామ సార్థకం ఇదే. ధర్మాత్ముడు అయిన ఒక పుత్రుని వల్ల వంశం అంతా తరిస్తుంది. వేదాలలో పుత్రమహిమ వేనోళ్ల కొనియాడబడుతుంది. అలాగే పౌత్రుని అంగస్పర్శము వలన దేవరుణము, పితృరుణం, ముని రుణము తీరి ముక్తుడు అవుతాడు. స్వర్గానికి వెళ్తాడు. బ్రహ్మ వివాహం శ్రేష్టం. అవివాహిత పత్ని వల్ల ఎవరైనా పుత్రుని కన్నా స్వర్గలోక ప్రాప్తి కలగదు. ఇట్లే ఇతరులు చేసిన శ్రాద్ధం వలన సైతం పొందినట్లు అయితే సవర్ణ స్త్రీ వలన కలిగిన ఔరస పుత్రుల వలన చేయబడే శ్రాద్ధం వలన స్వర్గలోకం పొందగలుగుతారు అని చెప్పగా గరుడు శ్రీహరిని చూసి, ఓ పరమపురుష, ఈ ప్రేత జన్మల గురించి ఏమన్నా కథ ఉన్నదా? ఉన్నట్లయితే ఇటువంటి కథ సవిస్తారంగా తెలపండి అని ప్రార్థించాడు. అందుకు సమాధానముగా, ఓ పక్షిరాజా, త్రేతాయుగం నాటి గాథ ఒకటి నీకు వినిపిస్తాను, విను. ఆ యుగంలో బభ్రువాహనుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడు, ప్రముఖులచే సైతం ప్రశంసింపబడినవాడు. మహోదాయం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని ప్రజారంజకంగా పాలన చేస్తూ ఒకనాడు అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక జింకను చూసి దాన్ని తరుముతూ ఆ అరణ్య మధ్యలోకి వెళ్ళి దానిపై ఒక బాణం ప్రయోగించాడు. కానీ ఆ జింక తప్పించుకుని అక్కడి నుండి పరిగెత్తిపోయింది. బభ్రువాహనుడు ఆ జింక శరీరం నుండి కారే రక్తధారలను బట్టి మరింత దూరం దానికై గాలించసాగాడు. అతడొక్కడే జింకను తరుముకుంటూ వెళ్ళటంతో అతని పరివారం చాలా దూరంగా ఉండిపోయింది. అతను ఆ అడవి దారిలో తప్పిపోయి అందులోనే ఇంకొక వనంలోకి ప్రవేశించాడు. జింక మాత్రం కనబడలేదు. బాగా అలసిపోయి దాహం చేత నాలుక ఎండిపోతుంటే నీళ్ల కోసం వెతకసాగాడు. మరింత దూరం సాగిన తరువాత దివ్యమైన జలంతో ఒక తామర కొలను కనిపించింది. బభ్రువాహనుడు ఆ చెరువులోకి దిగి స్నానం చేసి నీరు త్రాగి ఒక చెట్టు కింద తన పరివారం వెతుక్కుంటూ వచ్చేంతవరకు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. చెట్టు నీడన కాస్త సేద తీరాడు. ఇంతలో ఒళ్ళు గగర్పొడిచేలాగా ఎముకల గూడు నడుస్తున్న రీతిలో ఒక ప్రేతం కనబడింది. దానికి ఇతరులు ఎవరైనా భయపడాల్సిందే. పరమ వికారంగా అలారే దాన్ని చేరువగా అటువంటి మరికొన్ని ప్రేతలు సంచరిస్తున్నాయి. బభ్రువాహనుడు చూసిన ఆ ప్రేతం అతన్ని సమీపించి సంతోషంతో ఇలా అంది, ఓ మహారాజా, నిన్ను దర్శించిన మాత్రం చేతనే ఈ ప్రేతదేహాన్ని వదిలి ఉత్తమగతి చెంది ధన్యుని అయ్యాను అని వినయంగా పలికేసరికి ఆ రాజు మరింత ఆశ్చర్యంగా చూస్తూ, ప్రేతమా, నీవు ఎవరు? నీకు ఈ దుష్టరూపం ఎలా వచ్చింది? ఆ వైనం వివరించు అని ఆసక్తిగా అడిగాడు. ప్రేతరూపుని చరిత్ర. అప్పుడు ఆ ప్రేతము, ఓ మహారాజా, నా చరిత్ర చెప్తున్నాను వినుము. వైదేశం అనే పట్టణం ఒకటి ఉంది. అది రథాలు, ఏనుగులు, గుర్రాలు, ఇతర జీవ మనుష్య జాలంతో అన్ని విధాల సంపదలతో అలరారుతూ ఉండేది.
అలాంటి పట్టణంలో నేను వైశ్యకులంలో పుట్టాను. నా పేరు దేవగుప్తుడు. నేను బ్రతికి ఉన్నంతకాలం దేవపూజలు చేశాను. బ్రాహ్మణులని పెద్దలని పూజించాను. దేవాలయాలు నిర్మింపజేశాను. సత్రాలు వేయించాను. బీద బిక్కి దిక్కులేని వారికి నాకు వీలైనంత వరకు ఆదుకున్నాను. నాకు తెలిసి ఏ జీవికి హాని పెట్టలేదు. నాకు భార్యాపుత్రులు లేరు, బంధువులు లేరు. మరణానంతరము ఈ లరేత జన్మ రావడానికి కారణం నాకెవ్వరు కర్మం చేయకపోవడమే. పైగా నాకు ప్రేత జన్మ సంభవించి చాలా కాలమే అయ్యింది. ఓ రాజశ్రేష్ఠ, నేను మీకొకటి అభ్యర్థిస్తున్నాను. మరణించిన వారికి సంస్కారం, సంచయనం, నిత్యవిధి, వృషోత్సర్జనం, షోడశం, సపిండీకరణం, మాసికం, శ్రాద్ధం ఈ మొదలైన అన్ని పుత్రులు లేక జ్ఞాతులు చేయవలసిందే. కానీ ప్రభువు అయిన నీవు లోకబాంధుడవు. ఎవ్వరూ లేని వారికి నీవే ఆప్తుడవు, రక్షకుడివి కూడా. ప్రేత రూపంలో ఉన్న నన్ను ఈ ఆపద నుండి గట్టెక్కించగలిగావు. నా దగ్గర దీనికి ఒక మణి ఉన్నది. ఇది వేరే ఏ మణి ప్రకాశించలేదు. అంత గొప్ప మణి ఉంది. దీన్ని నీకు పాదాల వద్ద సమర్పిస్తున్నాను, స్వీకరించవలసింది అని ఆ మణిని సమర్పించబోయాడు. అప్పుడు బభ్రువాహనుడు వారిస్తూ, వైశ్యకుల భూషణ, పుణ్యకార్యాలు నెరవేర్చి నీవే గొప్ప దాతగా వెలుగొందిన వాడివి. రాజునైనా నేను ఇవ్వాల్సిన వాడిని. నా చెయ్యి పైన ఉండాలి. అట్టి నేను నీకు కర్మ చేయు నిమిత్తము ఈ రత్నాన్ని అనుగ్రహిస్తాను అనుకున్నావా? దీనిని ఆశించను. కానీ నాకున్న కొన్ని సందేహాలు తీర్చు. అసలు నీకు ఈ ప్రేత జన్మ ఎట్లా సంప్రాప్తించినదో చెప్పినట్లే ఇంకా ఏ ఇతర కారణాల వలన అయినా ప్రేత జన్మ కలిగే ఈ అవకాశం ఉందా? ఒకవేళ పొందితే అందులో నుండి విముక్తికై ఏం చేయాల్సి ఉంటుంది అని అడిగాడు. ఏ విధంగా అయితే ఏం? ప్రేత జన్మ పొందిన వారు ఉద్ధరించాలి అంటే ఓ మహారాజా, అవశ్యముగా నారాయణ బలి విధి నిర్వర్తించాలి. సంగ్రహంగా సంగ్రహంగా విధానం ఈ విధంగా ఉంటుంది. ఆది మధ్యాంతరహితుడు అయిన శ్రీమన్నారాయణుడు ప్రతిమను శుద్ధమైన బంగారంతో తయారు చేయించి లేదా శంఖచక్ర పీతాంబర సహితంగా ఆ బంగారు రేకుపై చిత్రించి, అట్లే ఇంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు మొదలైన వారి ప్రతిమతో పాటు మంటపంపైకి మంత్రాలతో ఆహ్వానించి పూజించాలి. వృషోత్సర్జన క్రియ నిర్వహించి ఆ తరువాత 13 మంది బ్రాహ్మణులను రప్పించి వారికి గొడుగు, పాదరక్షలు, పీటలు, వస్త్రాలు, బియ్యం, గోదానం మొదలైన అతిశయంగా షోడశ మహాదానాలు జరిపించాలి. వారికి మృష్టాన్న భోజనం అనంతరం జలపూరిత ఘటదానం, శయ్యదానం వంటివి చెయ్యాలి. ఈ విధి సాంగోపాంగంగా నెరవేర్చగలిగితే ఏ రీతిగా ప్రేతజన్మ పొందినప్పటికీ కూడా వారు ముక్తులు అవుతారు అని వైశ్య ప్రముఖుడు వివరించాడు. అప్పుడు బభ్రువాహన ప్రభువుని అతని పరివారం అంతా వెతుక్కుంటూ అక్కడికి రాగా ఆ ప్రేతజీవులు మాయమయ్యాయి. రాజు రాజధానికి చేరిన వెంటనే తాను అడవిలో చూసిన వయస్సుని ప్రేతజన్మ పోగొట్టడానికి సకల దాన ధర్మాలు జరిపించాడు. అప్పుడు ఆ దేవగుప్తునికి ప్రేతతత్వం వదిలింది. అపార పుణ్యజీవి కనుక ఆ సాయుధ్యాన్ని పొందాడు అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఓ గరుడా, పరులు చేసిన శ్రాద్ధం వలననే ప్రేతం స్వర్గాది పుణ్యలోకాలకు పోతుంటే ఔరసపుత్రుల చేత చేయబడే శ్రాద్ధం వల్ల సద్గతులు కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎవరి ఇతిహాసాన్ని వింటారో లేక వినిపిస్తారో ఆ ఇద్దరూ కూడా మహాపాపులు అయినప్పటికీ ప్రేతతత్వం పొందక స్వర్గాది పుణ్యలోకాలకు వెళతారు.